ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే ఈ వీడియో కింద ఒక కామెంట్ మీ నిండు మనసుతోనే చేస్తారని కోరుకుంటున్నాను. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్లయితే గణేష్ చందా కోసం అయితే వెళ్ళాం. నేను షించాను వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి అయితే చందా కలెక్ట్ చేసిన తర్వాత గణేష్ బొమ్మని ఇంకా బుక్ చేసాం. మన గణేషుడు అయితే ఇంకా రెడీ అవ్వలేదు. ఎలాగో రేపు కదా పండగ, అంతలోపటైతే వాళ్ళైతే కలర్స్ వేస్తా అని చెప్పారు. సో అందుకని మేమైతే ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికల్లా అయితే చీకటి పడిపోయింది. ఇక ఇప్పుడైతే మనం పడుకుందాం. రేపు పొద్దున్నే వెళ్ళైతే మన గణేషుని తీసుకొని వద్దాం. ఓ ఇదిగో మామయ్య, నీ పాటికి నువ్వు వెళ్ళి పడుకుంటా అంటున్నావు లేకని మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ పడుకోవాలి? ఏంట్రా షించాన్, మీ ఫ్రెండ్సా? ఒక పంచేరా, మీ ఫ్రెండ్స్ ని ఇంకా ఈ రోజు మన ఇంట్లోనే పడుకోమను. ఎందుకంటే రేపు పొద్దునే లేసితే మనం గణేష్ తీసుకురావడానికి వెళ్తాం కదా. అయితే సరే మామయ్య. అరే కసమా, ఇన్నావు కదా, ఈ రోజు వచ్చేసి మీరందరూ మా ఇంట్లోనే పడుకోబోతున్నారు. ఇంకొకటి ఏంటంటే నైట్ టైం కి గేమ్స్ ఆడుకోవచ్చు. అరే షించాన్ ఉండు ఒక్క నిమిషం. ఇదిగో ట్రై మామయ్య, మేము ఎక్కడ పడుకోవాలి? ఏంట్రా కసమా, ఎక్కడ పడుకోవాలనా? ఒక్క నిమిషం ఉండండి, నేను చూస్తున్నా. అరే రే, ఈ డోరేమన్ గడు ఇక్కడ పంది పడుకున్నట్టుగా పడుకున్నాడే. సరే సరే, మీరు ఎక్కడో ఒక్కడ పడుకొని నేను కనుక పడుకుంటున్నా. అమ్మయ్యా, అందరూ బాగా పడుకున్నట్టుగా ఉన్నారు. ఇప్పుడే నేను గనుక హాయిగా తినేశాను. అరే ఏంటి ఇల్లు ఇలా పడుకున్నారు? పిల్లోళ్ళు అందరు కింద పడుకున్నారు. ఆయన ఈ పంది డోరేమన్ కొట్టాడు ఎలా బెడ్ మీద పడుకున్నాడో. ఇప్పుడు మనం ఎక్కడ పడుకుందాం? ఈ బేషన్లో పడుకుందామా? వద్దులే, కిందే పడుకుందాం. మేము ట్రై తొందరగాలే, పొద్దునైపోయింది. జబలకరేశ్వరాజ్కి జైరా షించాన్. ఏంటి మసక కళ్ళు కనపడుతున్నాయి? ఒరే పిల్లలు అందరూ లెగిచేశారా? ఏంటి మామయ్య టైం 10 అవుతున్న పందిలా పడుకున్నావు? అరే షించాన్, ఏం చేయమంటావురా? నిన్నంతా డ్రైవ్ చేసి నా ఒళ్ళంతా నొప్పులేస్తుంది. అదంతా కాదులే కానీ మామయ్య, పద తొందరగా వెళ్దాం. అరే షించాన్, వెళ్దామన్నా ఇంకా మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవురా. గణేష్ ఎలా తీసుకురావాలి? నేను నైట్ మనం మర్చిపోయాం. అందుకే మామయ్య మన ఇంటి కథలు వెళ్ళి చూడు, నీకు మంచిగా డబ్బులు కనపడతాయి. ఏంటి మన ఇంటర్ కథలు డబ్బులు కనపడతాయా? రే షించాన్, నైట్ దొంగతనం చేసి వచ్చావా? లేదు మామయ్య, మీకంటే కొద్దిగా లేటుగా పడుకున్నందుకు దొంగతనం అంటావా? చూడు నువ్వే వెళ్ళి. అరే అవునరా, ఇక్కడ డబ్బులున్నాయి. అయినా ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయిరా? ఇవి దాదాపు ఒక 2 కోట్ల దాకా ఉంటాయి అనుకుంటా. అవును మావయ్య, 2 కోట్లే ఇవి. అయినా షించాన్, ఇన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయిరా? ఏంటి మావయ్య ఎప్పుడు నన్నే అనుమానిస్తున్నావు? నాకు వచ్చేసి దేవుడిచ్చాడు. ఏంటి దేవుడిచ్చాడా? అరే ఏంట్రా, నా చెవులలో ఏమన్నా క్యాలీఫ్లవర్లు కనపడుతున్నాయా? లేదు మావయ్య, నీ చెవులలో ఏమీ కనపడట్లేదు. ఎందుకు? సరిపోయావురా బాబు. సర్లే, ఏదైతే ముందు డబ్బులు వచ్చాయి కదా, మన గణేష్ పండుగని ఈసారి ధూమ్ ధామ్ జరుపుదాం. ఇది వచ్చేసి తీసుకొనిరా. సరే మావయ్య, వస్తున్న పదండి, ఇంకా వెళ్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇక ఆల్ రైట్ పిల్లలు, మనం వచ్చేసి అయితే సైమన్ బాబాయ్ వాళ్ళ గ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట, మన గణేష్ వెహికల్ ని తీసుకురావడానికి. ఏంటి మావయ్య, ఎందుకు? మన దగ్గర ఆల్రెడీ ఒక వెహికల్ ఉంది కదా, ఇందులోనే వెళ్ళిపోదాం. అరే సించాన్, ఏంట్రా నువ్వు ఏమంటున్నావు? మన గణేశుడు 100 ఫీట్ గణేశుడు, ఇందులో ఎలా పట్టుతారా బాబు? అవును కదా మావయ్య, మర్చిపోయాను. అయితే పద సైమన్ బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం. వామ్మో, ఏంటి మావయ్య ఎంత స్పీడ్ గా పనిస్తున్నావు? అరే డోరేమాన్, షించాన్ గట్టిగా పట్టుకోండి, ఇప్పుడు ఎగిరిపోతున్నావు. అరే డోరేమాన్, నీకు ముందుగానే చెప్పారా? నువ్వు ఎందుకు అలా పడిపోయావు? సరేలే, తొందరగా వచ్చి ఎక్కేసి ఇంకా వెళ్ళిపోదాం. మామయ్య, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఫైనల్ గా సైమన్ బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. రే షించాన్, ఇది సైమన్ బాబాయ్ వాళ్ళ ఇల్లు కాదు, గ్యారేజ్. ఏదోలే మామయ్య. సరే నువ్వు తొందరగా వెళ్ళి ఆ ట్రక్ ఎక్కడుందో కనుక్కో. ఇదిగో సైమన్ బాబాయ్, ఎలా ఉన్నావు? అబ్బా ట్రై స్టార్, కరెక్ట్ టైం కి వచ్చావు. వినాయక చవితి శుభాకాంక్షలు. సేమ్ టు యూ సైమన్ బాబాయ్. ఇంతకీ నిన్న నువ్వు ఇస్తా అన్న ట్రక్ ఎక్కడుంది? ఓ, ఆ ట్రక్ గురించి వచ్చారా? అయ్యయ్యో మర్చిపోయాను. సరే ఇక్కడైతే లేదులే కానీ. ఏంటి ఇక్కడ లేదా? అయినా ఏంటి సైమన్ బాబాయ్, ఇలా మోసం చేస్తామని అనుకోలేదు. అరే మొత్తం చెప్పేదాకా వినురా. ఏంటంటే మీది వచ్చేసి 100 ఫీట్ల గణేశుడు కదా. నా దగ్గరున్న ఏ వెహికల్ లో మీ గణేశుడు పట్టడు. సో అందుకని చెప్పే నేను మిలిటరీ బేస్ నుంచి ఒక స్పెషల్ వెహికల్ అయితే తెప్పించాను. అది వచ్చేసి మన లాస్ సోంటోస్ మిలిటరీ బేస్ లో ఉంది. వెళ్ళి జాగ్రత్తగా తీసుకొనిరా. ఇదిగో ట్రై స్టార్, మీకోసమే స్పెషల్ గా నేను డీజే బాక్సులు మన గరాజ్ వెనకాతలే పెట్టాను. వెళ్ళి తీసుకోండి. అబ్బా థ్యాంక్ యూ సైమన్ బాబాయ్. మీకు చెప్పకపోయినా గనుక నువ్వు మా కోసం డీజే బాక్సులు తీసుకొచ్చావు. ఇంకెందుకు లేటు? అరే సించాన్, ఈ డీజే బాక్సులు ఎక్కడున్నాయి? మామ ముందర చూడు, ఏంటి అంత పెద్ద డీజే బాక్సులు? ఒరే సించాన్, అంత డీజే బాక్సులు ఏం చేసుకోవాలరా మనం? అయినా దాని పక్కన చూడు, ఏదో చిన్నగా ఉంది. అదేం మామ చూసేది? నన్ను గుద్దేశావు నువ్వు. ఒరే సించాన్, సారీ రా. ఊరి బాబోయ్. ఓకే, నాకు డ్రైవింగ్ సరిగ్గా రాలేదు. సరేలే, ఏం కాదు, మన డీజే బాక్సులు అయితే లోడ్ చేసుకున్నాం, ఇంకా వెళ్ళిపోదాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మామయ్య ఒక 2 పాటలు పెట్టు మామయ్య, ఎగురుకుంటా వెళ్ళిపోదాం. పదరా షించాన్, వెళ్దాం ఇంకా.
ఆల్ రైట్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి అయితే మిలిటరీ బేస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంతకీ ఎక్కడ పెట్టారో ఏంటో, ఎక్కడున్నారబ్బా? అరే ఇక్కడ ఎవరో ఉన్నారు కదా, ఇతను అడుగుదాం. సార్ ఇక్కడ మా గణేష్ కోసం వెహికల్ ని ఎక్కడ పెట్టారు? బాబు అక్కడ పార్కింగ్ ప్లేస్ లో పెట్టారు, వెళ్ళి తీసుకురండి. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అరే షిన్చాన్, ఆర్మీ వాళ్ళు కనుక వినాయకుడిని సెలబ్రేట్ చేసుకుంటున్నారేమోరా. అవును మావయ్య, మరి చేసుకోరా ఏంటి? ఇండియన్ ఆర్మీ అంటే మరి మామూలుగా ఉండదు. ఆల్ రైట్ గాయ్స్, మనం వచ్చేసి వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసాము. కాకపోతే నాకేంటి ఇంజన్ కాస్త తేడా కొడుతుంది. సరే లేండి, ఏదైతే ఏముంది, ఒకవేళ మనకి ఇది వర్కౌట్ అవ్వకపోతే వేరే ఇంజన్ అయితే తెప్పిద్దాం. అంతకంటే ముందు ఊరి దేవుడా, ఇక్కడంతా మురికిగా ఉంది. ఒక పని చేద్దాం, వెళ్లేదారులు ఎలాగో కడగాలి కదా, మంచిగా సముద్రంలో తీసుకొని నీట్ గా కడిగేద్దాం. ఏంటి మావయ్య, సముద్రంలో తీసుకెళ్లి కడుగుతావా? అవును షిన్చాన్, ఎప్పుడైనా గణేషుని తీసుకొచ్చే ముందలైతే మన వెహికల్ అయితే నీట్ గా కడుక్కోవాలి. దాని తర్వాతకి పూజ చేసి అప్పుడు గణేషుని అయితే తీసుకొని రావాలి. ఇంకెందుకు మావయ్య, లేట్ అయితే మేమందరం రెడీగా ఉన్నాం. చూసారా, మా వాళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు మావా. అండ్ అలాగే వెనకాతలు వచ్చేసి డబ్బులు ఇనుక పెట్టేశాం. ఇక తొందరగా పోనీ మావయ్య. అయితే సరే షిన్చాన్, నేను రెడీగా ఉన్నానమాట. ఆల్ రైట్ పిల్లలు, ఇంకా మన గణేషుని తీసుకురావడానికి అయితే వెళ్ళబోతున్నాం. అలాగే ట్రై మావయ్య, డీజే బాక్స్ లో సాంగులు కాస్త ఎక్కువగా పెట్టు. అయితే సరే షిన్చాన్, పెడుతున్నా చూడు. జై గణేష. ఫైనల్ గా మనం అయితే సముద్రం దగ్గరికి వచ్చేసాం షిన్చాన్. మామయ్య వచ్చాములే కానీ కాస్త చిన్నగా పోనీ, కింద పడ్డామంటే మూతి పగిలిపోయింది. అసలుకే దీనికి పట్టుకోవటానికి సైడ్ లో ఏదీ లేదు. అరే షిన్చాన్, నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను చిన్ననే పోనటానికి. ఓరి దేవుడా, ఓకే ఇక్కడ కాస్తుంది. అబ్బా నాయన, మూతి పగిలిపోయింది రా బాబాయ్. అరే షిన్చాన్, మరి మామూలుగా ఉండదు. ఏం చూసావు, ఇంకా ముందరికి పద, అప్పుడు తెలిసింది నీకు. మామా అది కాదులే, కానీ ఇప్పుడు సముద్రంలోకి అవసరం అంటవా? అరే షిన్చాన్, లేదురా, ప్రతిసారి మనం ఇక్కడికి వచ్చే కదా కడుగుతుంది. ఏంటో మామయ్య, ఇప్పుడు ఇక్కడ మనం వినాయకుడి వెహికల్ ని కడిగామంటే మన డబ్బులన్నీ తడిసిపోతాయి కదా. ఏంటి, డబ్బులన్నీ తడిసిపోతాయా? అయ్యయ్యో, ఇది మర్చిపోయాను. ఒక పని చేస్తా, నా దగ్గర అయితే ఒక కవర్ అయితే ఉందన్నమాట. ఆ కవర్తోనైతే మన డబ్బుల్ని మొత్తం ప్యాక్ చేసేస్తా. అయితే సరే మామయ్య. ఊరి దేవుడా, ఏటి మామయ్య, ఇక్కడ మొత్తం నీళ్ళే ఉన్నాయి. అవును రచించండి, ఇక్కడ మొత్తం నీళ్ళే ఉన్నాయి. ఒక పని చేస్తా, ఫస్ట్ దిగి దానికైతే డబ్బులకైతే ఏం చేద్దాం, ఆ కవర్ అయితే వేసేస్తా అనమాట. ఒక్క నిమిషం. ఒరే కసమా, నువ్వు ఏమన్నా ఎగురుతున్నావా? అవును డ్రై అన్నయ్య, ఎందుకంటే గణేష్ పండగ సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది కదా. అవునవునరా, గణేష్ పండుగ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే కవర్ గినిక వేసేసా అనమాట. ఇంకేం చేద్దాం, ఇక తొందరగా తీసుకొని, అరే మీరైతే గట్టిగా పట్టుకోండి, ఎక్కడికక్కడ కొట్టుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ పక్క నుంచి ఆ పక్క తీసుకెళ్తున్నా. ఏంటి, అవునా? ఒరే మామ, వద్దురా బాబు, ఇప్పుడు మనం అక్కడికి పోయామంటే సముద్రంలో కొట్టుకుని వెళ్ళిపోతాం. అరే షిన్చాన్, ఎందుకంత భయపడుతున్నావు? భయపడమాకరా, నేనున్నా కదా. సరే ఇక జాగ్రత్తగా తీసుకొని వెళ్తున్నా. వాంబా, ఏదో ఈ రోజు ఉందిరా నాయన. మామ వద్దు. ఊరి షిన్చాన్, ఏంట్రా ఇది కదలట్లేదు? ఓరి దేవుడా, ఏం జరిగింది? మామ, నీళ్లు మొత్తం వచ్చేసాయి. ఒరే షిన్చాన్, ఇరుక్కుపోయిందిరా ఇది. అయ్య బాబోయ్, అప్పటికే అనుకుంటున్నా ఈ వెహికల్ ఏదో తేడాగా ఉందని చెప్పి. ఓరి దేవుడా, లోనికి చూద్దాం అసలు ఎంత డ్యామేజ్ అయిందో. ఊరే, ముందుల టైర్ మొత్తము మునిగిపోయింది, అలాగే వెనక టైర్ గినక అయ్యయ్యో కరెక్ట్ గా గట్టిగా ఇరుక్కొని వెళ్ళిపోయింది అనుకుంటా లోనికి. మామ, గణేష్ని సప్పుడు చేయకుండా తీసుకొచ్చే బదులు కడుగుదామన్నావు. బయట నిలబెడితే బకెట్లతో నీళ్లతో కడగొచ్చు కదా. అయ్యయ్యో, అది మర్చిపోయారా షిన్చాన్. సరే, నువ్వైతే అక్కడే ఉన్నావు కదా, అక్కడే ఉండు. ఇక నేనేం చేస్తా అంటే ఈ నీళ్ళ నుంచి ఎలా తీసుకురావాలి బయటికి. తొందరగా ఈ ఒడ్డుకు వచ్చేసేయ్, నేను ఒక గ్యాజెట్ తీస్తాను, అప్పుడు నువ్వు వెహికల్ ని తీయొచ్చు నీళ్ళకెళ్ళి. అయితే సరేరా డోరేమోన్, వచ్చేసా. ఏం గ్యాజెట్ అది? ఒరే, ఇదేంటి టోజర్ లాగుందే. అయితే సరే, ఇప్పుడు తొందరగా వెళ్ళి నేను దీంతో తీస్తాలే ఎలాగైనా. సరే మామయ్య, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే పిల్లలు, ఇప్పుడు వెనకకైతే వెళ్తున్నా అనమాట. అందరైతే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అసలు అయినా నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. సరేలే, తొందరగా దీన్ని బయటికి తీసేయాలి.
అమ్మయ్యా ఫైనల్ గా దాని నుంచి అయితే తీసుకొని వచ్చేసాను. ఇప్పుడు నీళ్ళలోకి పోనిచ్చేస్తున్నా, మొత్తం కడిగెళ్ళిపోవాలి. అది ఈసారి అయితే ఇరుక్కోలేదన్నమాట మన వెహికల్. మామయ్య నీకు ముందుగానే తెలుసు కదా ఇరుక్కుంటుందని చెప్పి, మళ్ళీ అయినా ఎందుకు అందులో పెట్టావు? అరే సించాన్, ఇందాకంటే ఒక బటన్ ఆన్ చేయలేదురా, ఇప్పుడు ఒక బటన్ ఆన్ చేశాను. అండ్ అలాగే ఇందాక నేను సైమన్ కింద ఫోన్ చేసి చెప్పాను, సైమన్ ఇలా ఇరుక్కుంది అని అంటే ఒక పని చేయి, ఈ వెహికల్ వదిలేసి అక్కడ పెట్రోల్ బంక్ లో వేరే వెహికల్ ఉంటుంది అది తీసుకొని వెళ్ళిపో అన్నాడు. ఏంటి అవునా? అయితే ఇంకెందుకు లేట్ మామయ్య, వేరే వెహికల్ తీసుకొని ఇంకా డైరెక్ట్ గణేష్ దగ్గరికి వెళ్ళిపోదాం. అయితే పదరా సించాన్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మామయ్య ఫైనల్ గా వచ్చేసాము. అవును సించాన్, ఇక మరి కొద్దిసేపట్లో మన 100 ఫీట్ గణేష్ అయితే మనం ఇంటికి తీసుకొని వెళ్ళిపోతున్నాం. అవును మామయ్య, ఈ రోజు గణేష్ పండగ, ఇక ఇంటికి ఇంటికి తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఫైనల్ గా అయితే వచ్చేసాము. అబ్బబ్బబ్బా, ముందులో చూడు మామయ్య ఉన్నాడు గణేశుడు. అవును రచించారు, మన గణేశుడు మాత్రం సూపర్ గా ఉండనమాట. ఒక పని చేద్దాం, ఇక్కడే పక్కన ఎక్కడ పార్క్ చేయాలబ్బా, అస్సలు అర్థమైతే లేదు. అయ్యయ్యో గణేశుడు మాత్రం సూపర్ గా ఉన్నాడు. ఓకే ఇక్కడైతే పార్క్ అయితే చేసేస్తాను. ఇంకా ఓకే రైట్, చిన్నగా అమ్మయ్య పార్క్ ఇంకా చేసేసాను. ఇక దిగైతే వెళ్ళి చూస్తాను ఎలా ఉన్నాడు. అరే షించాన్ మీరు వస్తారా? లేదు మామయ్య, మేము డాన్స్ చేస్తూనే ఉంటాము. నువ్వు వెళ్ళి తొందరగా గణేశుడిని అయితే ఎక్కించు. అయితే సరే. ఊరి దేవుడా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అమ్మయ్య పిల్లలు, ఫైనల్ గా మన గణేశుడి దగ్గరికి అయితే వచ్చేసాము. సార్ మీరేనా ఈ గణేషుని తీసుకునేది? అవును బాబు నీయే. అయితే సరే సార్, మీరు 2 లక్షలు ఇచ్చారంట, ఇక మిగతా డబ్బులు ఇవ్వండి. అయితే సరే, ఒక్క నిమిషం ఉండండి సార్, ఇప్పుడే తీసుకొని వస్తాను. కాకపోతే ఒక్కసారి ఆగండి, గణేశుడిని అయితే చూస్తాను. ఓరి దేవుడా, ఎంత పెద్దగా ఉన్నాడు మా గణేశుడు. ఇదిగోండి సార్ మీ డబ్బులు ఇంకా తీసుకొచ్చేసా. బాబు ఎదుగు అక్కడ డోజర్ కనపడుతుంది కదా, అది గినక 100 ఫీట్ అనమాట. మీకోసమే స్పెషల్ గా తయారు చేపించాం, దాని గినక వెళ్ళి తీసుకోండి. ఏంటి మాకోసమే స్పెషలా? అయితే సరే అండి. రే పిల్లలు, మీరు తొందరగా లారీ దిగేసండి రా, మన గణేశుడిని ఎక్కించే టైం అయింది. అయ్యి మామయ్య దిగేసాం, ఇంకెందుకు లేటు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఫ్రెండ్స్ మీకైతే డ్రోన్ షాట్స్ నచ్చినాయి అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి మనం మనకి ఎస్పెషల్ గా తయారు చేసిన వెహికల్ లో నుంచి అయితే మన గణేషుని అయితే తీయబోతున్నాం అనమాట. ఓకే ఇదైతే వెహికల్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడైతే చిన్నగా అటు తిప్పేద్దాం. ఓరి దేవుడా, ఇదేంటి ఇంత స్లోగా నడుస్తుంది? ఏమో పిల్లలు, నాకైతే ఏం అర్థమైతలేదు. కాకపోతే మనం పోయినసారి పెట్టిన గణేష్ కంటే ఈ గణేషుడు పెద్దగా ఉన్నాడు, అండ్ అలాగే చాలా లడ్డుగా గినకైతే ఉన్నాడు అనమాట. ఎందుకంటే మనం పోయినసారి అయితే ఖైరతాబాద్ గణేష్ పెట్టాము. సో ఇప్పుడైతే మనం బాలాపూర్ గణేష్ అయితే పెట్టబోతున్నాం అనమాట. బాలాపూర్ గణేష్ మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, లడ్డు ఫేమస్ అని చెప్పైతే. సో అందుకని చెప్పైతే స్పెషల్ గా మనం లడ్డు గినక ఆర్డర్ పెట్టాం అనమాట. ఏంటి స్పెషల్ లడ్డూనా? మామయ్య నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు లడ్డు ఆర్డర్ పెట్టావు? అది గినక పెద్దది. అరే సించాన్, నేను ఎప్పుడు ఆర్డర్ పెట్టానంటే నువ్వు మాకు తెలియకుండా 2 కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయిరా? అంటే అది సీక్రెట్ మామయ్య. అరే సించాన్, ఏంటి సీక్రెట్లా? ఈ ట్రై మావయ్య దగ్గరనే సీక్రెట్ దాస్తున్నావా? లేదు మామయ్య, ఆ సీక్రెట్ చెప్తే దేవుడు కొడతాడు. ఏంట్రా షించాన్, దేవుడు కొడతారా లేకపోతే పోలీసులు పట్టుకుంటారా? ఎక్కడ దొంగతనం చేసావు? అంతకంటే ముందు మన గణేశుని అయితే క్రేన్ పైకి అయితే ఎక్కించేసాము. ఫైనల్ గా మన గణేశుడు చూసారా ఫ్రెండ్స్, క్రేన్ పైకి ఎక్కిన తర్వాతకి చాలా ఎత్తులో అయితే ఉన్నాడు అనమాట. ఓరి దేవుడా మామయ్య, నాకైతే మన గణేశుడు అసలు కనపడట్లేదు తెలుసా? ఏంట్రా షించాన్, కళ్ళేమన్నా కాకలు ఎత్తుకుని వెళ్ళిపోయినాయా? ఇక్కడే కదా మన గణేశుడు. అబ్బా కింద పడ్డాను, అయ్యో బాబాయ్. అది కాదు మామయ్య. ఏంట్రా కాంది? అదే మామయ్య, చాలా ఎత్తుగా ఉండు, నా తలకాయ గినక ఎత్తలేకపోతున్నా అంటున్నా. ఓహో అదా. ఫైనల్ గా టైం రానే వచ్చేసింది. మన గణేశుడిని అయితే ట్రక్కులోకి ఎక్కిపోతున్నాం. చాలా భయం వేస్తుంది అనమాట నాకైతే. ఊరి బాబోయ్, ఆయన జరగట్లేదంటే. ఓ అంకులో జరగండి జరగండి, లేకపోతే గణేశుడు మీద పడిపోతాడు. అంకులో జరగండి, మామయ్య ఆయన వినట్లేదు, లేక నువ్వు చిన్నగా వెనకకి తీసుకురా. అయితే సరే రక్షించాను, నేను చిన్నగా వెనకకైతే తీసుకొని వస్తా. ఆయన ఎంత చెప్పినా అరసినా కనుక పలకట్లేదు. మనకెందుకులే, మన గణేశుడు మాత్రం ఇంకా ఫైనల్ గా లారీ పైకి అయితే ఎక్కించబోతున్నాం అనమాట. ఇప్పుడు చిన్నగా తీసుకుని వెళ్ళాలి.
ఇదిగో ట్రై అన్నయ్య, ఇక్కడికి వచ్చి చూడు, ఒక్కసారి మన గణేశుడు క్రాస్ గా ఉన్నాడు, పడిపోతాడేమో. అవును ట్రై మావయ్య, నిజమే. ఏంటి అవునా? ఒక్క నిమిషం ఆగండి పిల్లలు, నేను తొందరగా వచ్చి చూస్తున్నాను. అరే రే ఏంటి, ఏం గణేశుడు అయితే క్రాస్ గా లేడనుకుంటానే. అరే మీరు నాకు, అరే లేదు క్రాస్ గా అయితే ఉన్నాడు. ఓకే ఓకే, ఇదైతే సరి చేసుకొని చిన్నగా మన గణేశుని అయితే పెడతా. అబ్బో కింద పడ్డారా బాబు, మూతి పగిలిందా? లేదులే పగలలేదు. సరే సరే, తొందరగా ఎక్కేసి మన గణేశుని అయితే పెడదాం. ఎందుకంటే మన గణేశుడు 100 feet కాబట్టి ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. అమ్మయ్య, మన గణేశుని అయితే ఫైనల్ గా ట్రక్ పైకి అయితే ఎక్కిచ్చేసాము. రే షించాన్, డోరేమోన్ అందరూ పైకి ఎక్కండి. ఇంకా ఇప్పుడు డీజే పాటలు పెట్టుకొని వెళ్ళిపోవడమే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మావయ్య చూడు మావయ్య, మేమందరం కరెక్ట్ గా కూర్చున్నాం. ఆయన ఏటి డోరేమోన్ గల్లాడు. ఓ ఈ నైని అంటే గణేశుడి చేతిలో కూర్చుంది. ఓ నైని అలా కూర్చోకూడదు, వీడు చూడు పైకి ఎక్కాడు. ఒరే బాటి, ఎందుకు ఎక్కడెక్కావు? అంటే అది రే సించాన్, ఇక్కడ కరెంట్ తీగలు వస్తే తీద్దామని. ఏంటి కరెంట్ దిగల? అవన్నీ వద్దు, కిందకి రండి. ఇంకా ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇక మన 100 feet గణేషుని అయితే చిన్నగా తీసుకుపోయే టైం అయితే వచ్చింది. రే డోరేమోన్, నువ్వైతే పైనే ఉండ, మాకు కిందకు వచ్చేసాయి. ఎందుకంటే మన పైన గణేశుడు ఆల్రెడీ 100 feet. ఒకవేళ కరెంట్ షాకులు నీ కొట్టాయనుకో, నువ్వు ఏంలా చచ్చిపోతావు. ఏంటి మావయ్య భయపెట్టిస్తున్నావు? మరి భయపెట్టియకపోతే పైన ఎవడరా ఎక్కమన్నది నీకు, బాటిగాడివి? సరే సరే, ఇవన్నీ ఎందుకులే కానీ ఇక ఏమన్నా వైర్ తీగలు వస్తే చెప్పండి. ఆల్రెడీ ముందులో అయితే వైర్ తీగలు అయితే ఉన్నాయన్నమాట. మన లాస్ట్ సౌంటోస్ లో అతి పెద్ద గణేశుడు, అది కనుక 100 feet మందే అనమాట. అవును మావయ్య, మన గణేశుడికి తిరిగే లేదు. ఇంకెందుకు, చిన్నగా పోనీ మావయ్య, జాగ్రత్తగా. ముందల చూడు వైర్లున్నాయి. అలాగే ఊరు బాబోయ్ లొయ్యింది, ఎవరో వస్తున్నారు. అరే అది లొయ్య కాదురా, లోయ. ఏంటి మావయ్య, ఇప్పుడు నా ఇంగ్లీష్ ని కరెక్ట్ చేస్తాను. ఒరే ఎవరు పడిపోయింది? లే ఎవరు పడిపోలేదు, అదేంటిది బోర్డు పడిపోయింది. మామ, ఈ కారు ఎవడో గుద్దుతాడు. వామో. ఓ అంకుల్ గారు, ఆగండి ఆగండి, మా గణేశుని తీసుకుని వస్తున్నాం కదా, మీరు కాస్త జరిగితే నేను గణేశుని అయితే తీసుకుని వెళ్ళిపోతాను. అరే రే ఏంటబ్బా వీళ్ళు అసలు ఇష్టం వచ్చినట్టుగా వస్తున్నాడు. వాడు ఎవడో వస్తూనే ఉన్నాడు చెప్తున్నా కనుక. అదిగో గుద్దేసి వెళ్ళిపోతున్నాడు. రే కొద్దిగా అయితే బొమ్మ కింద పడిపోయేది. రారా గుండుగా నీ సంగతి చెప్తా. అమ్మయ్యో, జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. అవును మావయ్య, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు. అసలుకే డేంజర్ గాళ్ళు ఉన్నారు ఇక్కడ. మొత్తం డ్రైవింగ్ రాని వాళ్ళందరూ డ్రైవ్ చేస్తున్నారు. ఏం బాధపడ మాకు చించాన్, అవన్నీ పట్టించుకో మాకు. గణేశుడు మన దగ్గరకు వచ్చేసాడు, ఇప్పుడు చిన్నగా వెళ్ళిపోవడమే. అవును మావయ్య, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇక తొందరగా తీసుకుని వెళ్ళి మావయ్య, జాగ్రత్తగా. ఈ చెట్లు తగులుతాయేమో. ఊరు బాబోయ్ మావయ్య, చెట్లు తగులుతున్నాయి అనుకుంటా. చూడు చూడు. అరే సించాన్, ఒక్క నిమిషం ఉండరా, నాకు కనపడట్లేదు. ఓకే, చెట్లు ఏం తగలట్లేదు, వెనక ట్రాఫిక్ అయితే ఉంది. అవును మావయ్య, వెనక ట్రాఫిక్ ఉంది. వాళ్ళు ఒకటే హారన్లు కొడుతున్నారు, నువ్వు చిన్నగా పోనీ. సరే సరే రా, నేను చిన్నగానే పోనిస్తున్నాలే. ఓకే గాయ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక చిన్నగా మన గణేశుని అయితే ఇంటికి తీసుకోబోతున్నాం అనమాట. మావయ్య ముందర చూసుకో, వైర్లున్నాయి, జాగ్రత్త. ఒకవేళ తగిలిందంటే మన గణేశుడి కింద పడిపోవచ్చు. ఊరు బాబోయ్ మావయ్య, జాగ్రత్త జాగ్రత్త. అరే సించాన్, సరే రా చూస్తున్నా, చిన్నగానే పోనిస్తున్నాలే. ఇప్పుడు ఏమో తగులుతున్నాయా? లేదు లేదు తగలట్లేదు. ఓరి బాబోయ్, వీళ్ళు వెనకాతలు సావ దప్పుతుర్రా నాయన. ఒకటే హారన్లు కొడుతుర్రు కార్లకి వెళ్ళి. సరే సరే, నేను చిన్నగా తీసుకొని వచ్చేసా. ఇక మన సిటీకి అయితే వెళ్ళిపోదాం పిల్లలు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మావయ్య ఫైనల్ గా సిటీ దగ్గరికి అయితే వచ్చేసాము. అయ్యయ్యో మావయ్య, చిన్నగా పోని, మన గణేశుడు కింద పడిపోతాడు. అయ్యో ఏంటి మావయ్య, ఎలా పోనిస్తున్నావు? అక్కడ గుద్దేశావు. ఏంట్రా నేను గుద్దేశానా? అంటే మావయ్య, నువ్వు అదేదో దానిపైకి ఎక్కిచ్చేసావు. ఒరే షించాన్, ఎందుకురా హార్ట్ అటాక్ వచ్చే పనులని చేస్తుంటావు? సారీ మావయ్య, కావాలని చేయలేదులే. ఇంకా చిన్నగా పోని. ఇదిగో మనం సిటీలోకి వచ్చాము, ఇక్కడ అంతా జాగ్రత్తగా పోని మావయ్య. ఎందుకంటే కరెంటు స్తంభాలు అలాగే కరెంటు తీగలు ఉన్నాయి. అదిగో చూడు, ముందర వచ్చేసి కారు గినక ఉంది. నాకు కనపడుతుంది లేరా. ఇక చిన్నగా వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. ఎందుకంటే దగ్గరికైతే వచ్చేసాము. ఏంటి మన గణేశుడు ఏమైనా తగులుతుందా? రే షించాన్ చెప్పరా, తగులుతుందో లేదో? మావయ్య నేను చెప్తా, పోనీ పోనీ పోనీ. రైట్ రైట్. ఇంకా అరే సించాన్, చూడరా, నువ్వు కరెక్ట్ గా చెప్పు మావకి. ఎందుకంటే గణేశుడు తగిలిపోతాడు. నువ్వు వెళ్ళిపోయావు లోనికి.
అయ్యా మామ వెనకకి రాని, అనవసరంగా చెప్పాను, వెనకకి రాని, లేకపోతే మన గణేశుడు చెయ్యికి తగిలిపోతుంది పైన బ్రిడ్జ్. అయ్యయ్యో ఇది ఉన్న విషయం ఇంకా మర్చిపోయాను మావయ్య, సారీ మావయ్య, ఇక వెనకకి రాని. అరే సించాన్ ముక్క ముందగాలు చెప్పాలిరా. ఇప్పుడు చూడు వెనకతలేదో కారు గినక ఆగింది. ఇప్పుడు ఎలా తీసుకుని వెళ్తాను రా నాయన నేను. అయ్యయ్యో ఇక జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అరే ఏంట్రా ఇది వెనకకి వెళ్ళట్లేదు. అయ్యో బాబు ఇంకా చిన్నగైతే తీసుకొని వెళ్ళిపోతా. ఆ మావయ్య వెనకకి రాని, ఇంకా చిన్నగా రాని మావయ్య, వెనక కారు తగులుతుంది. ఒకవేళ సైడ్ కారు తగిలిందనుకో వాడు ఎన్ని డబ్బులు అడుగుతాడో ఏంటమ్మని. అరే సించాన్ ఇవన్నీ నాకు ముందుగానే చెప్పాలిరా బాబు. ఎందుకు అసలు అందులోకి తీసుకొని పోనిచ్చావు? నాకేం తెలుసు మావయ్య అక్కడ అది ఉంటదని చెప్పి, నేనేమో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదా? నాకంటే ఇక్కడ నేను డ్రైవింగ్ చేస్తున్నా కాబట్టి ముందర రోడ్డు తప్పితే పైన ఏమున్నా అర్థం కాదు. నువ్వు అందరికంటే పైనే కూర్చున్నావు కదా, నీకు ఎందుకు కనపడదు? ఏంటి మావయ్య నన్ను ఇప్పుడు బ్లేమ్ చేస్తా ఉన్నావు? సారీ మావయ్య, ఏదో తప్పైపోయింది. సరేలే నేను చిన్నగా తీస్తా దీన్ని. అయ్యా ఏంట్రా ఇది ఎంత కష్టపడ్డా రావట్లేదు. ఒక పని చేస్తా, ఈ స్తంభాన్ని గుద్దుకొని వెళ్ళిపోతా. ఇంకా అది ఒకటే లాస్ట్ పని. ఇంకా అదొకటే చెయ్యి మావయ్య. అది ఫైనల్ గా అయితే వెళ్ళిపోతున్నావు, ఇంకా చిన్నగా పోనీ మావయ్య. సరేలే షించాన్. షించాన్ ఇంతకొకటి మర్చిపోతున్నా. అసలు నీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయిరా? మన గణేష్ కి మన దగ్గర చందా డబ్బులు గినక రాలే కదా. అదా, అది ఏంటంటే మావయ్య, నా భక్తులకి నా సాయం కావలసిన సమయం వచ్చిందనుకుంటా. నాయనా తేట షిన్చాన్, ఇంకెంతసేపు పడుకుంటావయ్యా? త్వరగా లేగు. ఎవరు ఆయన? ఈ టైంలో ఎవరు పిలుస్తున్నారు నాకు? ఓరి నాయన మామ, అందరూ లేవండి. ఏంటి ఎవరు లేవట్లేదు? భయపడకు షిన్చాన్, త్వరగా ఇంటి వెనక్కి రా. ఏంటి ఇంటి వెనక? ఆయన ఎవరున్నారు అక్కడ? ఏ బాబు ఎవరమ్మాది? ఎందుకు నాయనా నన్ను దర్శించడానికి సంకోచిస్తున్నావు? నా వైపుగా రా. ఇక్కడ ఎవరున్నారు అసలు? ఆయన ఒరే ఏదో వెలుగొస్తుంది. నీ తొంగి చూపులు కట్టిపెట్టి నా ముందు అడుగుపెట్టు నాయనా. ఇంట్లో దయ్యా, నాకేం భయం. సరే వస్తున్నాను. ఎవరది? ఊరి నాయన నాకు భయం వేస్తుంది, పోదామా? వద్దులే ఇంకా, అక్కడికే వచ్చేసా. గణేష మీరా? మీ పుట్టినరోజు చేయడానికే చూస్తున్నాము. మరి నా పుట్టినరోజు నాడు నాకు బహుమతి ఏమీ లేదా షిన్చాన్? అంటే అది గణేష. పర్వాలేదు చెప్పు షిన్చాన్. మరి మీరు తప్పుగా అనుకోకూడదు. మీ పుట్టినరోజు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు. దానికా నువ్వు దిగులుగా ఉన్నావు? మరేం బాధపడుకు, నేనున్నాను కదా. ఇదిగో ఈ డబ్బు తీసుకో. అయ్యో గణేష, ఇది కళా నిజమా? మీరు మాకు డబ్బులు ఇచ్చారా? థ్యాంక్ యూ సో మచ్ గణేష, మీ రుణం నేను ఎప్పుడూ తీర్చుకోలేవను. సరే నాయనా, ఇక నేను వెళ్ళొస్తాను. నువ్వెప్పుడైనా ఆపదలో ఉంటే నన్ను ఒక్కసారి తలుచుకో, ఇట్టే ప్రత్యక్షం అవుతాను. సరే గణేష. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.